బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. సంక్రాంతికి పిండి వంటలు చేసుకుంటాం కదా, సో స్టార్ట్ చేసేసానండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేసేద్దామని. సో మీరు కూడా ఏమేమి పిండి వంటలు వండుకున్నారు, పండగకి ఏం చేసుకున్నారో నాతో షేర్ చేసేసుకోండి. నేను ఎట్లా చేసుకున్నాను, ఏం చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసేస్తాను. ముందుగా మనం గులాబ్ పూలు తయారు చేసేసుకుందామండి. ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసేసుకుందామండి. అందులోకి ఒక 1 గ్లాస్ వరకు మైదా వేస్తున్నాను. ఒక 1 గ్లాస్ మైదాకి ఒక 1 గ్లాస్ బియ్యపిండి యాడ్ చేసేస్తున్నానండి. సరిపోతుంది. క్రిస్పీగా ఉంటాయి బియ్యపిండి వేసుకోవడం వల్ల. ఇందులోనే జస్ట్ చిటికెడు ఉప్పు వేసానండి. స్వీట్ అయినా కానీ సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. నూనె కానీ నెయ్యి కానీ కాస్త వేడి చేసేసుకొని ఒక 3 to 4 స్పూన్స్ వరకు వేసేసుకుంటున్నాను. ఇట్లా వేయడం వల్ల పిండి బాగా చక్కగా గుల్లగా అవుతుందండి. ఇందులోనే ఒక 2-3 యాలక్కాయలు దంచి పొడి చేసేసుకొని వేసేసుకుంటున్నానండి. ఇదంతా కూడా చక్కగా మిక్స్ చేసేసుకుందాము. మొత్తం ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పట్టేసేయాలి. పిండి అంతా కూడా చక్కగా అట్లా పట్టుకుంటే చక్కగా ఉండలాగా అవ్వాలండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటూ కలిపేసుకుందాము. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. మొత్తం ఒకేసారి లూజ్ చేసేసుకోవద్దు. ఇందులో మనం షుగర్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి మరీ లూజ్గా అయిపోతుందండి. ఫస్ట్ కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 వంతు వరకు పంచదార యాడ్ చేసేస్తున్నానండి. ఒక 1 గ్లాస్ పిండికి 1/4 గ్లాస్ షుగర్ అయితే సరిపోతుంది. మొత్తం అంతా ఆ పంచదారని బాగా మిక్స్ చేసేసుకుందాము. కొంచెం వాటర్ వేసుకుంటూ గట్టిగా పేస్ట్ లాగే రెడీ చేసేసుకోవాలండి. ఆ షుగర్ అంతా కరిగి కొంచెం లూజ్ అవుతుంది. లూజ్ అయిన తర్వాత ఆ కన్సిస్టెన్సీని బట్టి ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడైతే ఇట్లా సరిపోతుందండి. ఇట్లా అతుక్కునేలాగా ఉంటే చాలు. ఆ షుగర్ అంతా కరిగి కొంచెం లూజ్ అవుతుంది. సో అదిగోండి, అలా స్పూన్తో వేస్తే థిక్గా పడుతుంది. అట్లా ఉంటే సరిపోతుంది. దీన్ని మూత పెట్టేసి ఒక గంట సేపు అన్నా నాననివ్వాలండి. అప్పుడే షుగర్ అంతా కరుగుతుంది. ఒక 1 అవర్ తర్వాత మూత ఓపెన్ చేసేసానండి. కొంచెం లూజ్ అయింది, ఇంకా కూడా కొంచెం లూజ్ అవ్వాలి. సో కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నానండి. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. అట్లా వేస్తే కొంచెం లూజ్గా జారాలి. అప్పుడు గులాబ్ పూలు వేసేటప్పుడు చక్కగా పిండి అతుక్కొని బాగా వస్తాయి, బాగా వేగుతాయి కూడా. నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఈ గులాబ్ పూలు చేసేవి హీట్ చేసేసుకున్నానండి. హీట్ చేసేసుకొని పిండిలోకి పెడుతున్నాను. పిండిలోకి పెట్టేటప్పుడు మొత్తం అంతా ముంచేయకుండా పైన కొంచెం గ్యాప్ ఉండేలాగా పెట్టుకోండి. అప్పుడు చక్కగా నూనెలో వేగేటప్పుడు వదిలేస్తుంది. మొత్తం కానీ ముంచేసారంటే వదలదు. అదిగోండి, అట్లా పడకపోతే స్పూన్ కానీ ఏమైనా పుల్ల కానీ తీసుకొని చక్కగా అట్లా అన్నారంటే దిగిపోతాయండి. మీరు కానీ మొత్తం ముంచేసారంటే ఆ పైన మొత్తం క్లోజ్ అయిపోతుంది, అది ఇంకా దిగదు. సో అదొక్కటి జాగ్రత్తగా చూసుకోవాలి గులాబీ పూలు చేసేటప్పుడు. అదిగోండి, వేగిపోయింది. జస్ట్ ఆ కలర్ వస్తే సరిపోతుందండి, మరీ ఎర్రగా మాడక్కర్లేదు. ఈలోపు ఈ నూనెలో ఉన్నది వేడెక్కుతుందండి. దాన్ని కూడా అలాగే చక్కగా పిండిలో ముంచుకోవడం, అందులో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవడమే. అదిగోండి, అట్లా అంటే చక్కగా వచ్చేస్తుంది. ఈలోపు ఇది ఆయిల్లో పెట్టేశారంటే హీట్ అవుతుంది. ఆల్రెడీ హీట్ అయింది ఉంది కదా, దాన్ని ముంచేసుకొని చక్కగా అందబెట్టేశారంటే మొత్తం అంతా చక్కగా వేగిపోతాయండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి గులాబ్ పూల్ని. ఫస్ట్ మనం తీసేటప్పుడు మాత్రం అవి సాగుతూ మెత్తగా ఉంటాయండి. తీసి పక్కన పెట్టిన తర్వాత కరకరలాడతాయి. అదిగోండి, అంతే, అది అయిపోయింది. మళ్ళీ ఇట్లా పెట్టేసుకుంటున్నాను. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి.
ఈ చేసుకునేవి 2 ఉండాలి, అప్పుడైతే ఫాస్ట్గా అయిపోతుంది. ఒకటే ఉందంటే కనుక దాన్నే తీసుకోవాలి, మళ్ళీ అది హీట్ అయ్యే వరకు ఉండాలి, మళ్ళీ ముంచుకొని పెట్టుకోవాలి, కొంచెం టైం పడుతుంది. ఇట్లా 2 ఉంటే కనుక ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ గులాబీ పూల్ని స్వీట్ కాకుండా హాట్గా కూడా చేసేసుకోవచ్చు అండి. మనం స్వీట్ బదులు ఉప్పు కారం యాడ్ చేసేసుకొని చేసుకున్నామంటే హాట్ గులాబీ పూలు రెడీ అయిపోతాయండి. స్వీట్ అయినా సరే హాట్ అయినా సరే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేసేయండి, ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. అదిగోండి అలా హీట్ అయిన తర్వాత పిండి మొత్తం ముంచకుండా కొంచెం గ్యాప్ ఉంచుకోండి. ఆయిల్లో పెట్టగానే చక్కగా ఫ్రై అయ్యి వచ్చేస్తుంది. రెడీ అయిపోయిందండి గులాబీ పూలు. ఎంతో టేస్టీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లోనే. ఈ పండక్కి గులాబీ పూలు ప్రిపేర్ చేసేసుకోండి. మేమైతే టేస్టీగా గులాబీ పూలు ప్రిపేర్ చేసేసుకున్నామండి ఈ పండక్కి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ గులాబీ పూలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే నేను మీకు మంచి స్వీట్ చూపిస్తున్నానండి. ఇది అరిసెలు, కొబ్బరి బూరెలు రాని వాళ్ళు ఈ స్టైల్లో చేసేసుకోండి. చక్కగా కొబ్బరి బూరెలు తిన్నట్టుగా చాలా టేస్టీగా ఆ ఫ్లేవర్తోనే చాలా సూపర్గా ఉంటాయి. చూడ్డానికి కూడా చక్కగా కొబ్బరి బూరెలాగే ఉంటాయండి. సో ఎట్లా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తున్నాను. ముందు నేను ఒక 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి. స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టేసుకుంటున్నాను. 1 కప్ బొంబాయి రవ్వకి 1.5 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. కరెక్ట్గా ఒక 1.5 అయితే సరిపోతుందండి. మరి ఎక్కువ వేసుకున్నారంటే కనుక లూజ్ అయిపోతుంది. ఆ వాటర్ కొంచెం మరగనిద్దాము. అందులోకి ఒక 1 స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకున్నానండి. ఆ నెయ్యి అంతా చక్కగా మెల్ట్ అవనిద్దాము. ఇందులోనే జస్ట్ ఒక్క చిటికెడు ఉప్పుని వేసేస్తున్నానండి. స్వీట్లోకి ఉప్పు యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా పెరుగుతుందండి. సో అదంతా కూడా చక్కగా మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు ఒక 1 కప్ బొంబాయి రవ్వని అట్లా మిక్స్ చేసేసుకుంటూ వేసేసుకుంటున్నానండి. అందులో మనం నెయ్యి కూడా వేసాం కాబట్టి చక్కగా ముద్ద కాకుండా పొడిగా వచ్చేస్తుంది. సో మొత్తం అంతా కలిపేసుకొని అట్లా పెట్టేసేసి జస్ట్ ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసుకుందామండి. రవ్వ అంతా కూడా చక్కగా మగ్గిపోతుంది. 2-3 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసేసానండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసేసుకున్నాను. మొత్తం అంతా ఆ రవ్వలో మిక్స్ అయిపోయేలాగా కలిపేసుకుందాము. ఇలా నెయ్యి వేయడం వల్ల చక్కగా రవ్వ అంతా పొడిగా అవుతుందండి, ఎక్కడ ముద్దలు అనేది ఉండదు. సో మొత్తం అంతా చక్కగా మిక్స్ అయిపోతుంది. అదిగోండి మొత్తం రవ్వ అంతా ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. ఇదంతా కూడా బాగా చల్లారనివ్వాలి. దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను. ఇందులో ఒక 1 కప్ వరకు కొబ్బరి తురుము వేసుకుంటున్నానండి. మీరు పచ్చి కొబ్బరైనా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరైనా వేసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. ఇందులో ఒక 3/4 కప్పు వరకు బెల్లం యాడ్ చేసేసుకున్నానండి. అలాగే ఒక 2-3 యాలక్కాయల్ని పొడి చేసి వేసేసుకుంటున్నాను. ఇదంతా కూడా చక్కగా మిక్స్ చేసేసుకుందాము. ఆల్రెడీ బెల్లం అంతా తురిమి పెట్టేసుకున్నాను కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదండి. జస్ట్ అదంతా కొంచెం మెల్ట్ అయ్యేలాగా ఉంటే సరిపోతుంది. మరి పాకం అంతా ఏం వచ్చేయని అవసరం లేదు. జస్ట్ ఆ బెల్లం ముక్కలంతా కరిగిపోయి కొబ్బరికి పట్టేస్తే సరిపోతుంది. జస్ట్ ఒక 7-8 నిమిషాల పాటు మొత్తం అంతా అట్లా మిక్స్ చేసేసుకుందామండి. బెల్లం అంతా మెల్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇది కూడా బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చక్కగా చిన్న ఉండల్లాగా చేసుకుంటున్నాను. మరి పెద్దగా చేసేసుకోకండి, ఇది లోపల స్టఫింగ్ పెట్టుకుంటాము. సో చిన్నగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బొంబాయి రవ్వ ఉంది కదండి, అది కూడా చక్కగా చల్లారిపోయింది. చేతికి నూనె అప్లై చేసేసుకొని చక్కగా ఉండలాగా తీసేసుకొని ఇట్లా చేతికి ఆయిల్ రాసేసి
చక్కగా అట్లా ప్రెస్ చేసేసుకుంటున్నానండి మొత్తం. ఇప్పుడు ఆ కొబ్బరిని అందులోకి పెట్టేసి మొత్తం అంతా రవ్వతో కవర్ చేసేసుకుందాము. ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం అంతా రౌండ్గా చక్కగా పెట్టేసుకోండి. అదిగోండి అట్లా చక్కగా బాల్ లాగా అయింది కదా. ఇప్పుడు దాన్ని చక్కగా ప్రెస్ చేసుకోండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇందులో మనం బెల్లం యాడ్ చేసాం కదా, ఆరోగ్యానికి కూడా చాలా హెల్దీ. సో ఇట్లనే మళ్ళీ చేతికి నూనె అప్లై చేసేసుకొని ఇంకొంచెం రవ్వ తీసుకొని మొత్తం అంతా చక్కగా ముందు చేత్తో బాగా ప్రెస్ చేసుకోండి, మెత్తగా అవుతుంది. అలా అయిన తర్వాత అందులోకి కొబ్బరి పెట్టేసుకొని మొత్తం అంతా అట్లా కవర్ చేసేసుకోండి. ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. అరిసెలు, కొబ్బరి బూరెలు ఇట్లాంటివి రాని వాళ్ళు ఏంటంటే ఇట్లా చేసుకున్నారంటే సేమ్ అవే టేస్ట్ లాగా ఉంటుంది. సింపుల్గా చేసేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్. రెడీ అయిపోయినాయి రెండు. ఇంకా ఇట్లానే అన్నిటినీ రెడీ చేసేసుకుందామండి. చూసారా, రవ్వ అంతా పర్ఫెక్ట్గా కుక్ అయింది. కరెక్ట్గా ఒక 1 గ్లాస్ రవ్వకి కరెక్ట్గా 1.5 గ్లాస్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. అంతకు మించి ఎక్కువ వేసారంటే లూజ్ అయిపోతుంది. చల్లారిన తర్వాత కొంచెం పొడి పొడిగా అయిపోతుందండి. అప్పుడు కూడా ఏం పర్వాలేదు, చేత్తో బాగా ప్రెస్ చేశారంటే ఉంటుంది. అదిగోండి కొబ్బరి కూడా చల్లారిన తర్వాత బాగా పొడి పొడి అయిపోయింది. మనం పాకం ఏం రానివ్వలేదు కాబట్టి అదంతా పొడి పొడి అయిపోతుంది. అయినా ఏం ప్రాబ్లం ఉండదండి. అట్లా కవర్ చేసుకుంటూ చక్కగా ఉండలాగా చేసేసుకోవచ్చు. పైన బొంబాయి రవ్వ ఎట్లా అంటే అట్లా తిరుగుతుంది. సో ఈజీగా చేసేసుకోవచ్చండి. అదిగోండి మొత్తం అంతా చక్కగా చేతికి ఆయిల్ అప్లై చేసేసుకొని రెండు వైపులా ప్రెస్ చేసుకుంటూ చేసేసుకోండి. ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది కూడా రెడీ అయిపోయిందండి. సో ఇంకా అన్నిటినీ రెడీ చేసేసుకున్నానండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నానండి. జస్ట్ మరీ ఎక్కువ డీప్ ఫ్రై అవసరం లేదండి. ఒక సైడ్ మునిగే అంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం నువ్వులు తీసుకున్నానండి. నువ్వులు తీసుకొని మనం రెడీ చేసుకున్న ఆ ముద్దని చక్కగా ఆ నువ్వుల్లో అద్దేసుకోండి. పైనంతా చక్కగా నువ్వులు అంటుకుంటాయి. మనం అరిసెలకి, కొబ్బరి బూరెలకి పైన నువ్వులు ఎట్లా అంటించుకుంటామో సేమ్ అట్లనే అదే షేప్లో వస్తుందండి. కలర్ కానీ పైన అంతా కోటింగ్ ఇట్లాగా ఆయిల్లో వేసేసుకోండి. చక్కగా ఫ్రై అవుతాయి. చూసారా, ఆయిల్ మొత్తం మునిగేలాగా వేయలేదు, జస్ట్ హాఫ్ మునిగిందండి అంతే. అలా వేసుకుంటే చాలు. అన్నిటినీ అట్లా నువ్వుల్లో అద్దుకొని వేసేసుకున్నాను. ఇవంతా కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుందామండి. అదిగోండి వేగుతున్నాయి. రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుందాము. అదిగోండి ఒకవైపు అయితే గోల్డ్ కలర్ వచ్చింది. రెండో వైపుకి తిప్పేసుకుంటున్నాను. చూసారా, మంచి గోల్డ్ కలర్ వచ్చినాయి. చూడ్డానికి కూడా చక్కగా అరిసెలు, కొబ్బరి బూరెలు ఉంటాయి కదండి, ఆ షేప్లోనే అట్లనే ఉన్నాయి. పైన అంతా నువ్వులు అతుక్కొని టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి. రెండో వైపు కూడా వేగిపోయినాయండి.
రెండు వైపులా చక్కగా వేగిపోయినాయండి. ఇంకా వీటిని తీసేసుకుందాము. ఇంకా రెడీ అయిపోయినాయండి. ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి రవ్వతో కొబ్బరి బూరెలండి. సో ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసేయండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఇదిగోండి తీసేసుకున్నాను. అలాగే ఇంకో వాయ వేసేసానండి. ఫ్రై అయిపోతున్నాయి. ఇదిగోండి చూసారా, పైనంతా మనం బొంబాయి రవ్వ వేసుకున్నాం కాబట్టి కరకరలాడుతూ క్రంచీగా ఉంటుంది. లోపలంతా కొబ్బరి ఉంటుందండి. స్వీట్ తెలుస్తూ సూపర్గా ఉంటుంది. మంచి టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేసేయండి ఒకసారైనా. చూసారా, మంచి గోల్డ్ కలర్ అయితే వచ్చేసినాయి. ఒక ముక్క తుంపి చూపిస్తాను చూడండి. అదిగోండి లోపల సైడ్ కొబ్బరి బెల్లం అట్లా ఉంటుంది. పైన కోటింగ్ లాగా బొంబాయి రవ్వ ఉంటుంది. తిన్నప్పుడు కొబ్బరి ఫ్లేవర్ తెలుస్తుంది. అలాగే బెల్లం ఫ్లేవర్తో స్వీట్గా చాలా సూపర్గా పైన క్రంచీగా ఉంటాయండి. ఈసారి కొబ్బరి బూరెల్ని ఈ స్టైల్లో ట్రై చేసేయండి. ఎట్లా ఉన్నాయో నాకు కామెంట్ చేసేసేయండి. మేమైతే సూపర్గా ఎంజాయ్ చేసేసాము. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసేయండి. ఇంకా ఇప్పుడైతే జంతికలండి. చక్రాలు అంటాం కదా, జంతికలు, మురుకులు, చక్రాలు ఏవైనా కానీ. సో సింపుల్గా చేసేసుకుందాము. ఎట్లా చేయాలి ఏంటి అనేది చూసేద్దామండి. ముందు ఒక 1 kg బియ్యానికి నేను ఒక చిన్న టీ గ్లాస్ మినప్పప్పు తీసుకున్నానండి. అది మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుందాము. మినప్పప్పు వేగితే మంచి ఫ్లేవర్ అయితే వచ్చేస్తుందండి. ఆ మంచి వాసన అనేది వచ్చే వరకు కూడా ఫ్రై అవనివ్వాలి. అదిగోండి మంచి కలర్ వచ్చేసినాయి. అట్లా కలర్ రావాలి. స్మెల్ కూడా గుమగుమలాడిపోతుందండి మినప్పప్పు వేగేటప్పుడు. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇదంతా బాగా చల్లారనిద్దామండి. చల్లారిన తర్వాత ఒక 1 kg బియ్యం అండి. ఇవి మీరు కడిగి ఆరపెట్టుకున్నవన్నా తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా రైస్ అట్లే తీసేసుకోవచ్చండి. ఎట్లా తీసుకున్నా కానీ చక్రాలు అయితే బాగుంటాయి. సో నేనైతే డైరెక్ట్ రైసే తీసేసుకున్నాను. ఇందులోకే ఒక చిన్న టీ గ్లాస్ ఏపించిన పప్పును తీసుకుంటున్నానండి. చట్నీ పప్పు అంటాం కదా, సో అదే. ఈ మూడింటిని కలిపి పిండి పట్టించేసుకుందామండి. ఇదిగోండి పిండి అయితే రెడీ అయిపోయింది. స్మూత్గానే ఉండాలండి పిండి అయితే. సో పిండి పట్టించుకురాగానే మూత తీసేసి పక్కన పెట్టండి. వేడి మీద ఉన్నా కూడా పిండి పాడైపోతుంది. నేనంతా ఒక పళ్ళల్లోకి వేసేసుకుంటున్నానండి. ఈ పిండి కలుపుకోవడానికి వేడి నీళ్ళు పెట్టేసుకుందామండి. పిండి వేడి నీళ్ళతో కలుపుకుంటేనే చక్రాలు గుల్లగా వస్తాయి. సో నేను వేడి నీళ్ళు అయితే పెట్టేశాను. ఈలోపు ఈ పిండిలో రుచికి సరిపడా ఉప్పుని వేసేస్తున్నానండి. అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసేసుకుంటున్నాను. కారానికి బదులు మీరు పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ చేసుకొని కూడా వేసేసుకోవచ్చు. అవి కూడా చాలా సూపర్గా ఉంటాయి. అలాగే ఒక 1 స్పూన్ వరకు వాముని చక్కగా నలిపి వేసేసుకుంటున్నానండి. ఇట్లా వేయడం వల్ల ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అలాగే ఒక గుప్పెడు నువ్వుల్ని కూడా వేసేసుకుంటున్నానండి. నువ్వులు మీ ఇష్టం, ఎన్నైనా వేసుకోవచ్చు. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇందులోనే వేడి చేసుకున్న నూనెని ఒక 2-3 స్పూన్ల వరకు వేసేస్తున్నానండి. ఇట్లా వేయడం వల్ల పిండి చక్కగా గుల్లగా అవుతుంది. చక్రాలు కూడా గుల్లగా వస్తాయి. ఈ ఆయిల్ అంతా పిండికి పట్టేసేలాగా మొత్తం అంతా మిక్స్ చేసేసుకుందామండి. ముందు మొత్తం అంతా చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత వేడి నీళ్ళు పెట్టుకున్నాం కదా, ఆ వేడి నీళ్ళు వేసుకుంటూ కొంచెం కలుపుకోండి. వేడి నీళ్ళు కాబట్టి చేయి కాలుతుంది. సో ముందైతే గరిటతోనే కలుపుకోండి. మొత్తం అట్లా కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి అంతా మిక్స్ చేసేసుకోండి. కొంచెం చల్లారిన తర్వాత చేయి పెట్టేశానండి. ఇంకా మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసేసుకుంటున్నాను.
ఎక్కడ ఉండలు అనేవి లేకుండా పిండి అంతా కూడా చక్కగా మిక్స్ చేసేసుకోండి. మీకు టేస్ట్ అది తెలియాలంటే కనుక కొంచెం పిండి టేస్ట్ చూసారంటే ఉప్పు తెలిసిపోతుందండి. కావాలంటే కనుక యాడ్ చేసేసుకోవచ్చు. సో పిండి అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక క్లాత్ కప్పేసి ఉంచేద్దాము, ఆరిపోకుండా ఉంటుంది. ఈలోపు ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుంటున్నానండి. ముందు వేడి నీళ్ళు పెట్టుకున్నాం కదండి, ఆ నీళ్ళలో కొంచెం చేయి తడుపుకుంటూ చక్కగా పిండి తీసేసుకొని చక్కగా ఉండలాగా చేసేసుకుందాము. ఇట్లా చేయి తడుపుకోవడం వల్ల పిండి కూడా మెత్తగా అవుతుంది. మనం ప్రెస్ చేసుకునేటప్పుడు స్మూత్గా దిగిపోతుంది. ఇదిగోండి చక్రాల గిద్ద ఉంటుంది కదా, సో అందులోకి పిండిని పెట్టేసుకుంటున్నాను. మొత్తం అట్లా పిండి పెట్టేసుకొని ఏదైనా గరిటె తీసుకొని చక్కగా చిన్న చిన్నగా వేసుకొని ఆయిల్లోకి వేసేసి డీప్ ఫ్రై చేసేసుకోండి. ఇట్లా వేసేసుకుంటే చెయ్యి మీద కూడా ఏమీ పడదండి, ఈజీగా చేసేసుకోవచ్చు. దేనికి దానికి చక్కగా ఉంటాయి. తిన్నప్పుడు కూడా ఈజీగా ఒకటి తీసుకొని తినేసుకోవచ్చు. మనం డైరెక్ట్గా స్టవ్ మీద పెద్దగా వేసేసామంటే అవంతా ముక్కలు ముక్కలు అయిపోతాయి, తినడానికి కూడా అంత బాగా అనిపించదు. ఇట్లా వేసుకున్నారంటే ఏ పీస్ కా పీసు సింగిల్ సింగిల్గా చిన్న చిన్నగా ఉంటాయి. పిల్లలు కూడా ఒకటి ఇచ్చేస్తే చక్కగా తినేస్తారు. మనం వేసుకునేటప్పుడు కూడా చెయ్యి కాలిద్ది అన్న ఇదైతే ఉండదు. సో సింపుల్గా చేసేసుకోవచ్చండి. మంచి గోల్డ్ కలర్ అయితే వచ్చే వరకు వేపేసుకున్నాను. అదిగోండి తీసేస్తున్నాను. ఎప్పుడైతే నురగ రావడం ఆగిపోతుందో ఇంకా అవి ఫ్రై అయిపోయినట్టేనండి, ఇంకా అప్పుడు తీసేసుకోవచ్చు. అదిగోండి తీసేసుకున్నాను. ఫస్ట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మంచి కలర్ఫుల్గా టేస్టీగా కరకరలాడుతూ సూపర్గా ఉంటాయండి. మనం ఇందులో మినపప్పు వేసాం కాబట్టి పిండి కూడా మంచి ఫ్లేవర్తో ఉంటుంది. చూసారా, ఇట్లా అంటే చాలు ముక్క అయిపోతున్నాయి. అదిగోండి అట్లనే ఇంకో వాయి కూడా వేసేసుకుంటున్నాను. ముందు చెయ్యి తడిపేసేసుకొని పిండి తీసుకొని అట్లా చక్రాల గిద్దలో పెట్టేసుకోండి. చిన్న చిన్నగా వేసేసి ఆయిల్లో వేసేసుకున్నారంటే చక్కగా ఫ్రై అయిపోతాయి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మీరు చేసుకునేటప్పుడు తక్కువ క్వాంటిటీ చేసుకోండి, సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎక్కువ పెట్టేసుకున్నారంటే కనుక శ్రమ అనిపిస్తుంది, అబ్బా ఏం చేస్తాంలే ఇంకోసారి అన్నట్టు అనిపిస్తుంది. అట్లా కాకుండా కొంచెం కొంచెం చేసుకున్నారంటే పని తగ్గుతుంది, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. సో అందుకనే నేను ఒక 1 kg వరకే చేశానండి. మీరు కూడా ఫస్ట్ చేసేటప్పుడు కొంచెం కొంచెం చేసుకోండి, శ్రమ అనిపించదు కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అని మీరే చేసేసుకుంటారు. రెండు వైపులా చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపేసుకుంటున్నానండి. బబుల్స్ రావడం ఆగిపోయినాయి. సో ఇవైతే వేగిపోయినాయి అండి, తీసేసుకుంటున్నాను. అదిగోండి మంచి కలర్ఫుల్గా ఉన్నాయి చక్రాలు అయితే. టేస్ట్ కూడా అలాగే సూపర్గా ఉందండి, కరకరలాడుతూ. ఈ పండక్కి చక్రాల్ని ఇట్లా ట్రై చేసేయండి, సూపర్ టేస్టీగా ఉంటాయి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఇవి పిల్లలకి స్నాక్స్గా కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి. ఈవినింగ్ స్నాక్స్గా తినడానికి కానీ చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కళ్యాణి టాకీస్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసేయండి. బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.